హలో మామాస్, వెల్కమ్ టు మై మినీ ఛానల్. ఏంట్రా అందరూ న్యూ ఇయర్ ఫెస్టివల్ అన్నారు, ఇక్కడ చూస్తే అంత ఖాళీగా ఉంది. వైజాగ్లో జనాలు ఎవరు న్యూ ఇయర్ చేసుకోవట్లేదా? ప్రస్తుతం రెస్ట్రిక్షన్స్ వల్ల ఎవరు చేసుకోవట్లేనట్టుంది. ఎవరైనా మందు తాగి నడపాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించండి. 10,000 ఫైన్ కట్టాలి, 6 నెలలు జైల్లో చెప్పకూడదు తినాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం విడవండి. ఏ ర్యాపిడో లేదంటే ఓలా అది బుక్ చేసుకుని వెళ్ళండి. దయచేసి వాళ్ళని కూడా హింస పెట్టద్దు, ఎందుకంటే వాళ్ళు మనుషులే, మన కోసం వాళ్ళు సర్వీసెస్ పెట్టుకున్నారు. అలాగే స్విగ్గీ, జొమాటో వీళ్ళు కూడా మనుషులే. చాలామంది చేసే అదో పని ఏంటంటే ఈ టైంలో తాగేసి ఉంటారు, క్యాష్ ఆన్ డెలివరీలు పెడతారు. వాళ్ళని అసలు పట్టించుకోరు. నా మాట వినండి ప్లీజ్. దయచేసి డెలివరీ బాయ్స్ని ఎవరు ఇబ్బంది పెట్టద్దు. అలాగే ఊబర్, ర్యాపిడో డ్రైవర్స్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. మీరు చెప్పిన డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే వాళ్ళు మాత్రమే మీకు ఉంటారు. ప్రస్తుతం అయితే వైజాగ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ స్టార్ట్ అయితే మాత్రం మా వీధి మంచి హడావిడిగా ఉంటుంది. ఇంకొక విషయం, బీచ్ రోడ్ వైపు వెళ్ళే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ట్రాఫిక్ మామూలుగా లేదు. ఇప్పుడే వెళ్ళొచ్చాం, ఇంచుమించు 2 గంటలు నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. మ్యాక్సిమం మీరు ఎక్కడైనా కట్ అవ్వాలి అనుకుంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ దగ్గర కట్ అయ్యి ఆర్కే బీచ్కి వెళ్ళండి. అదైతే మీకు కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంది. పొరపాటున జగదాంబ కలెక్టర్ ఆఫీస్ వైపు వెళ్ళారు అంటే దొరికిపోతారు. కలెక్టర్ ఆఫీస్ వైపు అయితే మాత్రం చాలా ట్రాఫిక్ ఉంది. ప్రస్తుతం కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న చిన్న స్ట్రీట్ ఉంటుంది, బెటాలియన్, అది ఇంచుమించు అప్పు, అది మాత్రం చాలా ట్రాఫిక్ ఉంది. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా దారుణంగా జరుగుతున్నాయి. మాయలైతే 3 సార్లు ఇప్పటికే టెస్టింగ్ మొదలెట్టారు. నా మాట విని డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. హ్యాపీ న్యూ ఇయర్. కేర్ఫుల్గా మీ న్యూ ఇయర్ని సెలబ్రేషన్ చేసుకోండి. ఎటువంటి ఏదో పనులు చెయ్యొద్దు. అలాగే పబ్లిక్గా తాగొద్దు. ఈరోజు 1 గంట వరకు బార్లు అండ్ వైన్లు తెచ్చుకోమని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అలాగని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరకద్దు. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాయ్ ఫ్రెండ్స్.